चमंती वन में कोयला चमन बोलो दमा स्वामी बोलो दमा स्वामी
భజనలు చేద్దామా శివయ్య భజనలు చేద్దామా కోయిలా నిలబడవే కోయిలా కోయిలా నిలబడవే కోయిలా కోయిలా నిలబడవే కోయిలా కోయిలా నిలబడవే కోయిలా స్వామిజీ జగతాం తం అయ్యపతి జగతాం తం స్వామిజీ జగతాం తం అయ్యపతి జగతాం తం అయ్యపతి జగతాం తం స్వామిజీ జగతాం తం స్వామియప్ప అయ్యప్ప స్వామియప్ప అయ్యప్ప కన్నస్వామి 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 కాలు నేల నిలువదాయ కన్నస్వామి 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 కార్తీక మాసములో కన్నస్వామి కార్తీక మాసములో కన్నస్వామి కార్తీక మాసములో కన్నస్వామి కార్తీక మాసములో కన్నస్వామి మాలనే ధరించు కన్నస్వామి మాలనే ధరించు కన్నస్వామి మాలనే ధరించు కన్నస్వామి మాలనే ధరించు కన్నస్వామి గురుస్వామిని వదలబోకు కన్నస్వామి గురుస్వామిని వదలబోకు కన్నస్వామి గురుస్వామిని వదలబోకు కన్నస్వామి గురుస్వామిని వదలబోకు కన్నస్వామి శరణఘోష మర్చిపోకు కన్నస్వామి శరణఘోష మర్చిపోకు మర్చిపోకు కన్నస్వామి దారి పొడుగు ముళ్ళుంటాయి కన్నస్వామి దారి పొడుగు ముళ్ళుంటాయి కన్నస్వామి దారి పొడుగు ముళ్ళుంటాయి కన్నస్వామి దారి పొడుగు ముళ్ళుంటాయి కన్నరాళ్ళుంటాయి కన్నస్వామి అడుగు వెంట చాలు కన్నస్వామి కన్నస్వామి కన్నస్వామి
సభ్యులు దేవాలయం సభ్యులు ముందర రావాలి. ఇక్కడ ముందర కూర్చోండి. ఎదురుగా దేవాలయ కమిటీ సభ్యులందరూ ఇక్కడ ముందర రావాలి. దంపతులు ఉంటే నా భార్య పక్కన కూర్చుంటుంది, శివుడి పక్కన పార్వతి కూర్చున్నది. అట్లే మనం కూర్చోవాలి. నా భార్య దంపతులు ఉన్న వాళ్ళు మాత్రం వచ్చి కూర్చోవాలి. ఇక్కడ ఉన్న దాంట్లో దంపతులు ఉన్నారా? ఆ ఒక్కరు అదృష్టం ఉండాలి. పనికిరాకు వస్తుంది, ఒక ముట్లు వస్తుంది, ఒక ఇంకోటి వస్తుంది. అప్పుడు రోగం మధ్య జ్వరం వచ్చి పడిపోతుంది. దీనంతా జ్వరం నాకు ఇవ్వలేదు. అంటే పరమాత్మ మీద భక్తి, పరమాత్మ మీద ప్రేమ, పరమాత్మ ఇష్టము. డాక్టర్ వచ్చి 104 జ్వరం ఉన్నది, పంతులు 2 ఇంజక్షన్లు ఇచ్చి టాబ్లెట్ ఇచ్చి కుప్పచ్చి వేసుకోవాలన్నాడు. ఈ రేపటి విషయం దేవుడు డిప్పు చేస్తే అనుకున్న రాత్రి నిజంగా చెప్తున్నా కదా, పరమాత్ముడి ఇచ్చ ఆయన మనసులో ఉండాలట. ఏమి ఈ శివరాత్రికి నీతో చేయించుకోవాలనుకుంటే పరమాత్మ నువ్వు తీసుకుంటుంది. నిమిత్త మాత్రము అంటే ఏంటిది? మన చేతి ఏది చేయించుకోవాలా పరమాత్మ చేయించుకుంటాడు. కానీ నేను చేస్తున్నా, నేను ప్రతిసారి యొక్క సత్యాపం చేస్తున్నా చెప్తున్నా కథలో, అహం బ్రహ్మాస్మి, నేను అని ఎక్కడైతే ఉంటుందో అక్కడ పరమాత్మ కొలువు ఉన్నాడట, ఆ పరమేశ్వరుడు ఉన్నాడట. నీవయ్యా నీ యొక్క బిడ్డలము మాకు ఈ భాగ్యాన్ని కల్పించావు. ఈ సంవత్సరము ఈ స్థానంలో వేరే వాళ్ళు కూర్చోబెట్టచ్చా? నేను అడుగుతాను. కూర్చోబెట్టచ్చు భక్తులుగా, కానీ ఒక అధికారం, ఒక బాధ్యత, ఇది అదృష్టంగా భావించాలి. కాబట్టి మన ఊరు చిన్నదే, మన ఆలయం చిన్నదే, కానీ పరమాత్ముడు గొప్పవాడు. వెంకటేశ్వర దేవాలయానికి చైర్మన్ కావడానికి పోటీ పడతారు, ఎలక్షన్లు చేస్తారు. అక్కడ ఎక్కడ అవసరం లేదు. అవునా? ఇక్కడ మనం కలిసిన ఆ భాగ్యం ఏంటంటే చైర్మన్ కావడం, ఇంకోటి కావడం, సేవ చేసే భాగ్యం అంట. ఆ సేవా భాగ్యాన్ని సంవత్సరాంతము నీ సేవకుడిగానే చేస్తే 360 కాదు, జీవితాంతం పరమాత్మను చేయాలంటే అనిపిస్తారు. అదే భావనతో కళ్యాణంలో భక్తిగా, శ్రద్ధగా, మనసు పూర్తిగా, మళ్ళీ చెప్తున్నా, మనస వాచ కర్మణ. మనసు ఇక్కడే ఉండాలి. మనసు ఇక్కడ ఉంటే ఇక్కడ ఉంటుంది, మనసు ఇక్కడ ఉంటే మనం ఇక్కడ ఉంటాము, మనం ఇక్కడ ఉంటాము. మనం ఇక్కడ ఉంటే ఏదైతే మన మాట కూడా మన ఆచరణలో ఉంటుంది. అరే 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 స్వామి కొంచెం మెలగడయ్యా, మాటలో తేడా వచ్చిందా లేదా? అరే అనే మాట ఓ స్వామి అని మాట్లాడే యొక్క తత్వంలో మార్పు జరుగుతుంది. అవునా కాదా? అంటే మనస వాచ కర్మణ. మనసు బాగుంటే వాచ మాట మంచి వస్తుంది. ఆ మాటతో చేసే కర్మ, అది పూజన, ఉద్యోగమా, వ్యవసాయమా, వ్యాపారమా, ఏం చేస్తున్నా అది సక్రమైన మార్గంలో ఉంటుంది. మనం కూస్తున్నటువంటిది, చేస్తున్నటువంటిది దైవాధీనంలో ఉన్నాం. మనము స్వామి సన్నిధానంలో ఉండే భావనతో అమ్మలందరూ చెప్తున్నాను, తల్లి అదృష్టంగా భావించి కళ్యాణంలో కూర్చున్నాను, మాట్లాడవద్దు. పిల్లలు తల చేస్తే చేయకుండా చూసుకునే బాధ్యత అందరిది. కాబట్టి కూర్చున్న వాళ్ళందరూ కూడా చేతులు జోడించుకొని చక్కగా శివాయ నమః మనసులో శివాయ నమః ఒక 1000 సార్లు కాదు, 10,000 సార్లు అవుతుంది. కళ్యాణం అనేది శుభ్రం చేస్తే మాట్లాడకుండా కళ్యాణం వింటూ శివాయ నమః. ఏ దేవుడైనా సరే విష్ణువే నమః, శ్రీమాత్రే నమః. అమ్మవారి లోపల మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపమైనటువంటి గౌరీదేవుని లోపల ఉందా? పార్వతీ ఉందా లోపల? అట్లా శ్రీమాత్రే నమః. ఆడవాళ్ళు సౌభాగ్యం కావాలని. కాబట్టి అందరూ కూడా దయచేసి కార్యక్రమము ఆరంభం చేసుకుందాము. సమయము చక్కగా వినియోగం చేసుకుందాము. ఈ కార్యక్రమం అయిన తర్వాత చక్కగా అందరికీ తలంపుల అక్షింతలు ప్రసాదం ఇవ్వడం జరుగుతుంది. పెద్ద మనుషులు పనులు తెప్పించారు, రెడ్డి పనులు తీసుకొచ్చి ఇక్కడ పెడతారు. స్వామికి నైవేద్యం చేసి అందరికి ప్రసాదంగా పనులు ఇవ్వడము, తలంపుల అక్షంతలు ఇవ్వడం జరుగుతుంది. ఓడిపిఎం తెచ్చిన వాళ్ళంతా చక్కగా ఓపికతో ఓడిపిఎం పోసి స్వామి యొక్క కార్యక్రమంలో పాల్గొనండి. మిగతా ఆ కార్యక్రమం అయిన తర్వాత భజన కార్యక్రమం ఉంటుంది. ముందుగా చెప్తున్నాను, ఏం కార్యక్రమం తినడానికి భజన కార్యక్రమం ఉంటుంది. ఆ భజన కార్యక్రమము 10 గంటల వరకు నడుస్తుంది. 8 నుంచి 10 గంటల వరకు 2 గంటలు చక్కగా. 10 నుంచి 12:30 వరకు లింగోద్భవ కాలము. శివుడు లింగ రూపములో ఉద్భవించినటువంటి జన్మ సమయము, మహాపుణ్య సమయము. జన్మకు భాగ్యం ఉంటేనే దర్శనం అవుతుంది. నీకు నేను చెప్తే అందరికీ వాళ్ళు చెప్పిన భోజనం చేయకుండా, వండిన పదార్థాలు తినకుండా, పళ్ళు పాలు తీసుకొని ఉన్న వాళ్ళకి
సాక్షాత్తు పరమాత్ముడు లింగ రూపంలో దర్శనమిస్తాడు అర్ధరాత్రి 12 గంటలకు. అది మహాభాగ్యము. అలా ఉన్న వాళ్ళకు స్వామి అనుగ్రహం కలుగుతుంది, అంత క్షేమమవుతుంది. కాబట్టి శ్రద్ధగా భక్తిగా స్వామివారి కళ్యాణం ఆరంభం చేసుకుందాము. సమయము వృధాగా చేసుకోవద్దు. ఈ స్వామి సన్నిధానంలో అందరూ కూడా ప్రశాంతంగా కూర్చోవాలి, తల్లి మాట్లాడద్దు. జై శ్రీరామ్, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. అంటే చెప్పు 2 నిమిషాలు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, జై శ్రీరామ్. దేవో మహేశ్వరః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శంకరం దర్శన స్థాపనాచార్య సింహాసనాధీశ్వర సకల నిగమాగమ సార హృదయ ప్రతిపాదక మార్గ ప్రవర్తక స్వతంత్ర ఆది రాజధాని నగర మహారాజధాని కర్ణాటక సింహాసన ప్రతిష్టాపనాచార్య శ్రీమద్రాజార్యాజ గురు తుంగభద్రా తీరవాసీ విద్యాశంకర పాద పద్మారాధక శ్రీమజ్జగద్గురు విద్యాతీర్థ మహాస్వామి గురు కరకమల సంస్కోండి. పునరాజన్య ఓగు స్వాహ, ఓగు స్వాహ, ఓగు స్వాహ. పరిమృజ్య సర్వస్పృశం బాణం పాదో ప్రోక్ష అపౌపస్పృశ్య అనర్థం. శుభాభ్యుదయార్థం చ శుభే శోభనే మంగళే ముహూర్తే పృథివ్యాం వర్ధఖండే మేరో దక్షిణే భాగే శ్రీశైలస్య వాయువ్యఫలే కృష్ణా గోదావరి మధ్యదేశే భగవదాలయే సంస్కృతదేవతా బ్రాహ్మణ హరిహర వర్తమాన వ్యాహారీపరార్థే వివరాహితే వేదసుందరే కలియుగే ప్రథమాదే అస్మిన్ వర్తమాన ధర్మ సంస్థాపన ద్వారా ప్రాణి సత్తా విశ్వ కళ్యాణ మాతృకానాం శాస్త్రిత వర్గానాం ఆయుష్య ధైర్య వీర్య విజయ అభయ ఐశ్వర్య అభివృద్ధి అర్థం ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ పురుషార్థ ఫలసిద్ధి తదాదౌ శుద్ధ్యర్థం వృద్ధ్యర్థం శాంత్యర్థం అభ్యుదయార్థం మహాజనైః సహ ప్రేషాత్మక చెప్పండి. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరి నారాయణి నమోస్తుతే. గణేశాంబికాభ్యాం నమః ధ్యాయామి. గణేశాంబికాభ్యాం ఆవాహయామి. గణేశాంబికాభ్యాం నవరత్న ఖచిత హేమ సింహాసనం సమర్పయామి. గణేశాంబికాభ్యాం నమః పాద్యం పాద్యం సత్యం బ్రహ్మాండం నిష్ప్రస్వాగ్రస్తమంగ్రస్వాగ్రస్వాగాయస్వం హోర్యస్వం చంద్రమాస్తం బ్రహ్మోభగస్వరం మూరముచ్చాపాశ్చాందయోపం ఉత్తరనాదసంధానం విదాసంధ్యైఘాగణేన విద్యాకరుషిగాయత్రీ సంధాధ్వజం దోదరం శోభకర్ణకం దత్తమేసు ధనకరంధ్యానయుక్తాం
चूर्णं समर्पयामि नमः अनगाय श्री गणेशाय नमः श्री गणेशाय नमः श्री गणेशाय नमः श्री गणेशाय नमः श्री गणेशाय श्री गणेशाय नमः श्रीमात्रे नमः ओम भवस्य देवस्य पत्नी नमः श्रीमात्रे नमः भवस्य देवस्य पत्नी नमः श्रीमात्रे नमः मनीषास्य देवस्य पत्नी नमः श्रीमात्रे नमः देवस्य देवस्य पत्नी नमः श्रीमात्रे नमः देवस्य पत्नी नमः श्रीमात्रे नमः नियम समर्पयामि पूजं समर्पयामि नियम समर्पयामि नियम समर्पयामि आयुष्येन्द्रिये प्रतिष्ठति మనము ప్రతి సంవత్సరము నిర్వహణ చేస్తున్నటువంటి అత్యంత వైభవమైనటువంటి పార్వతీ రాజరాజేశ్వర కళ్యాణం వాళ్ళే మొదటి వాళ్ళు కనుక వారి యొక్క కళ్యాణం చేయడం ద్వారా మన ఇళ్లలో కళ్యాణ పరంపర కొనసాగాలని చెప్పి గ్రామస్తులు కమిటీ వాళ్ళు దేవాలయ నిర్వాహకులు అర్చకుల ఆధ్వర్యంలో ఈ సికింద్రాపూర్ గ్రామంలో ప్రతి సంవత్సరం చేస్తున్నట్టుగానే ఈసారి కూడా పార్వతీ మన గ్రామము భక్తులంతా కూడా సుభిక్షంగా ఉండాలి. సకాలంలో వర్షాలు పడి పాడి పంట సుభిక్షంగా ఉండి విద్య, వ్యవసాయము, ఆరోగ్యము, ఉద్యోగము
గణపతి పూజ పూర్తి చేసుకొని పుణ్యాహవాచనం మనం తెచ్చినటువంటి ద్రవ్యాలు శుద్ధి అవ్వడం కొరకు మన మనస్సు పవిత్రం అవ్వడం కొరకు పుణ్యాహవాచనాన్ని బ్రాహ్మణులు పలికినారు. ఇప్పుడు దేవతా ఆహ్వానం మన ఇళ్లలో ఎట్లయితే వివాహం నిశ్చయం చేయడం కొరకు మనము పెళ్లి పెద్దలను నిర్ణయం చేస్తాం కదా, ఆ పెద్దలు ఎట్లా ఉండాలి? ఇరువైపులా సమానంగా చూసే వాళ్ళు ఉండాలి. ఒక సైడ్ మాట్లాడే వాళ్ళు ఉండకూడదు. ఇప్పుడు ఏమనుకుంటారు, మా అమ్మాయి గొప్పవాడు, మా అమ్మాయి గొప్పది, ఇది మెచ్చుకుపోతుంది. ఇటువంటి విషయం మెచ్చుకుపోతుంది. ఇద్దరి వైపున సమానంగా ఉండేవాళ్ళు, భవిష్యత్తులో ఏ ఇబ్బంది వచ్చినా నిలబడే వాళ్ళు కావాలి. కేవలం ఆ సమయానికి ముడి వేసే వాళ్ళకు ఉండి వాళ్ళ దాకా వదిలేసే వాళ్ళు పెద్దవాళ్ళు కాదండి. జీవితాంతం ఏ ఒడిదుడుకులు వచ్చినా కూడా మేమున్నవయ్యా అని ఇరువైపుల వాళ్ళు కూర్చోబెట్టి నచ్చ చెప్పి నిలబడే వాళ్ళు అసలైన పెద్దవాళ్ళు. అప్పటికప్పుడు చేతులు ఊపుకునే వాళ్ళు కాదు. ఇక్కడ కూడా పార్వతీ పరమేశ్వర కళ్యాణంలో పెద్దల్ని ఆహ్వానం చేస్తున్నాం. అమ్మాయి తరఫున అబ్బాయి తరఫున సప్త ఋషులు, దశ దిక్పాలకులు, బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు, వరుణ భగవానుడు, గణపతి, బ్రహ్మ, ఈ అందరినీ కూడా ఆహ్వానం చేస్తున్న ఆ కార్యక్రమం ప్రారంభమవుతుంది. కొంచెం సందేహం, గణపతి అంటున్నారు, వివాహం అంటున్నారు, మరి పార్వతీ పరమేశ్వర కళ్యాణం కాకుండా గణపతి ఎక్కడి నుంచి వచ్చేది అంటే, నిత్య కళ్యాణం పచ్చతోరణము అని మనం నానుడు వింటూ ఉంటాం. ఈ గణపతి అనేవాడు ఆది నుండి ఉన్నవాడే. ఎప్పుడైతే పరమేశ్వర జననం అయిందో అప్పుడు అందులో నుంచి శక్తులు అన్నమాట ఇవన్నీ కూడా. అందులోని శక్తి అమ్మవారు, అందులోని బుద్ధి శక్తే గణపతి, సిద్ధించే తత్వమే గణపతి. అర్థమైందా? తర్వాత పరంపరలో వారిద్దరి యొక్క వ్యవహారంలో అమ్మవారు పసుపు చేయడం ఇవన్నీ మనకు తెలిసిందే కదా. అక్కడ మళ్ళీ ఉత్పన్నం ఉన్న గణపతే శక్తిని మళ్ళీ ఉత్పాదనం చేయడం కూడా అక్కడ ఏర్పడ్డాడు. కనుక ఆ గణపతితో సహా పెద్దలందరినీ ఆహ్వానం చేస్తున్నాం. ఆ కార్యక్రమం జరుగుతుంది, చక్కగా నమస్కారం చేసుకోవాలి. ఇక్కడ మన విషయంలో పిల్లలందరూ బాగా ఉన్నారు. ప్రతి ఎప్పటికి కూడా నాశనం కాదు. ఈ ధర్మము ఎప్పుడు పుట్టిందో తెలియదు, ఎప్పటికి కూడా నాశనం కాదు. ఎట్లయితే వైరింగ్ అంతా ఉన్న చోట ఒక బల్బు పెట్టిన వంటని వెళ్తురు వస్తుంది, బల్బు తీసినంత మాత్రాన కరెంటు లేనట్ట. పురుషులు వారు మీరు విగ్రహాలు ఇచ్చేసారంటే అది చేశారంటే అంటే పైన బల్బు పోయింది, లోపల కరెంట్ అట్లాగే ఉంది.
ఆ బల్బు పెట్టే వాళ్ళు కావాలి. దేవాలయం నిర్మాణం చేసి ఒక బల్బ్ అనే ఒక మూర్తి స్థాపన, శివుడా, విష్ణువా, రాముడా, కృష్ణుడా, ఏదైనా సరే, ఏదైనా ఒక బల్బ్ అని ఎట్లా చెప్పి మన భాషలో చెప్తున్నాను. ఒక కరెంటు పాస్ అయ్యే హోల్డర్లోకి బల్బు పెడితే ఎట్లయితే విద్యుత్ శక్తి ప్రసరించి వెలుతురు పడుతుందో అట్లా మన అఖండ భారతదేశం ఎప్పుడూ సనాతన ధర్మము వెలుగుతూనే ఉంటుంది. కాకపోతే ఆ మూర్తి పెట్టేవారు కావాలి అంతే. కరెంట్ ఎప్పుడు పాస్ అవుతుంది, కరెంట్ ఎప్పుడు పోదు, అటువంటి ధర్మం మనది. కనుక పరమాత్ముడు కూడా అటువంటి సనాతనుడు కనుక అటువంటి పరమాత్ముని మనము ఇక్కడ ఆహ్వానం చేసుకున్నాము. ఆయన సంకల్పం చేస్తున్నాడు. నమస్కారం చేసుకోండి. వరాయ నమః వరః ప్రాణానాయ బ్రహ్మభూర్భువస్సువరో పూర్వ సంకల్పానుసారేణ పూర్వోత్తేవం గుణ విశేషణ దక్షాయాం కన్యావరణార్థం వరాన్ ప్రేషయిష్యే. ఓం సుభద్రం వేదాన్ మంత్రవతో వరాన్ ప్రేషయాదు. కూర్చోండి. ఇప్పుడు పరమేశ్వరుడు నమస్తే స్వామాయుగముసి శకునే సుప్రతి అనుకోండి. బ్రాహ్మణోత్తములకు తాంబూలం వెళ్ళినారు. అక్కడికి వెళ్ళి ఈ అబ్బాయి గురించి చెప్తున్నారు. చెప్పేటప్పుడు తాడు, నా తండ్రి వ్యవసాయదారుడు, నా తమ్ముడు వ్యవసాయం చేస్తాడు. వ్యవసాయంలోనే సాయం ఉన్నది. బంగారం బట్టలు తింటాము, అర్థమైందా? కోటి విద్యలు కూటి కొరకి. ఆ కూడు ఇచ్చేది ఎవరు? జై జవాన్ జై కిసాన్. కనుక వీళ్ళు ఉంటేనే వృత్తి, వాళ్ళు ఉంటేనే ఈ పూజ మనం చేసుకోగలుగుతాం. లేకపోతే గుడి లేదు, గోపురం లేదు, బొట్టు లేదు, కట్టు లేదు, జుట్టు లేదు. కాబట్టి ఇద్దరిని మనం గౌరవించాలి. ఎవరు అంటారు ఏం అబ్బకపోతే ఆర్మీకి వెళ్తారండి, ఏం అబ్బకపోతే వెళ్తారా? ఒకసారి త్యాగం చేయండి. మీరు ఒకసారి అనుకోండి, నా కొడుకుని పంపిస్తాను అనుకోండి. ఊరు బయటకు పంపలేము మనం, గంట సేపు ఊరు బయటకు పిల్లల్ని పంపలేము. ఎంత త్యాగం చేసి పంపిస్తున్నారు. ఉదయం చేసుకోండి. కనుక జై జవాన్ జై కిసాన్. కనుక వ్యవసాయదారుడైన గర్వంగా చెప్పుకోవాలి, మా భర్త వ్యవసాయదారుడు, లక్షల మందికి అన్నం పెడతాడు అని చెప్పుకునే అవకాశం భగవంతుడు మనకు భవిష్యత్తులో ఇవ్వాలి. అర్థమైందా? ఇక్కడ పరమేశ్వరుడు గురించి చెప్పాలి కదా. అందరూ తడుపడాయిస్తున్నారు. ఎందుకంటే ఈయన తల్లిదండ్రులు లేరు. ఎందుకు లేరు? ఈయన వింటలను మాట్లాడము. మీరు మాట్లాడితే ముందుకు వెళ్ళిపోతాం కార్యక్రమంలో, వింటే చెప్తాం. చెప్తే అరగంట మాకు ఆలస్యం అవుతుంది. వాడు తండ్రి ఎట్లా చెప్తాం? అందరూ తడపడాయిస్తూ ఉంటే ఎక్కడ పదవి పొందుతుందో అని బాధపడుతున్నాడు. అయ్యో పరమేశ్వరుడు ఏమనుకుంటాడో అని. అప్పుడు విష్ణుమూర్తి వీళ్ళు స్నేహితులండి. శివకేశవులు స్నేహితులు. అంతమైన వాళ్ళకి ఎటువంటి భేదం లేదు. అడ్డం పొట్ట పొడవు పొట్ట ఏం భేదం లేదు. వాళ్ళు స్నేహితులు. ఆయన ఏమంటాడు? ఎందుకు తట్టుపడేస్తున్నారు అయ్యా? తెలియదా? నేను చెప్తాను వినండి అని శివుడి గురించి చెప్తున్నాడు. మనం కూడా వినాలి. ఈ తుప్పంతా వెళ్ళిపోతుంది చెడు ఉన్నటువంటిది. ఎన్నో వింటుంటాం కదా బయట, ఇది వింటూ అవుతుంది. నిర్గుణ నిరంజన నిర్వికల్ప నిరామయణ ఖ్యాత పంచాశే ప్రవరామిత పరశివ గోత్రోద్భవస్య శర్మణ పౌత్రాయ సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు. నిర్గుణ నిరంజన నిర్వికల్ప నిరామయణ ఖ్యాత పంచాశే ప్రవరామిత పరశివ
కాశీ విశ్వేశ్వరుడు, అబ్బాయి పేరు రాజరాజేశ్వరుడు, మనది ఏ ఊరు సికింద్రాపురము అని చెప్తున్నారు. అర్థమైందా? వచ్చిన ఆశ్చర్యపోయింది, అబ్బా ఇంత చమత్కారం కూడా చెప్పొచ్చా అని. తాత ఆయనే తాత, ఆయనే తండ్రి, ఆయనే వరుడు, పిల్లవాడు అనమాట. మరి ఏం చేస్తాడు? అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకాయ, ఈ 14 భువనాల్లో మా అబ్బాయి లాగా అబ్బాయి లేడు. ఏ 14 భువనాలు? భూమి నుండి పైకి 7, కిందికి 7. భూర్లోక, భువర్లోక, సువర్లోక, మహోలోక, జనోలోక, తపోలోక, సత్యలోక, ఇవి 7. అతల, వితల, సుతల, తలాతల, రసాతల, మహాతల, పాతాళ, ఇవి 7. ఈ 14 భువనాల్లో మా రాజరాజేశ్వరుడు లాగా ఇంకో అబ్బాయి లేడు. అర్థమైందా? మా అబ్బాయే విశ్వనాథుడు. అర్థమైందా? ఇంకొక ఆయన పేరేంటి? స్నేహితుడి పేరు జగన్నాథుడు. దగ్గరున్నాయి, మనకు తెలియక కొట్లాడుతున్నాం. ఆయన జగన్నాథుడు, ఈయన విశ్వనాథుడు. ఈయన శివుడు, ఆయన కేశవుడు. దగ్గరకుండి చూడండి, మనం గుర్తించలేకపోతాం. హరి హర ఉన్నాయా దగ్గరికి అట్లా. కనుక ఇలా చెప్తున్నారు. వీళ్ళేమనుకుంటున్నారు? అయ్యో మా వాళ్ళు ఎక్కడ తగ్గుతారేమో, వాళ్ళంతా గొప్పగా చెప్తున్నారు శివుడట, అట్లాట ఇట్లాట అని అనగానే ఈయనంటున్న హిమవంతుడికి నువ్వు ఎందుకు బాధపడతావయ్యా, నీ గురించి మేము చెప్తాం కదా. వాసుదేవ గోత్రం. అబ్బా ఎవరు చెప్పిండు? సంతోషం. గుర్తున్నదైతే ఏడాదైనా మర్చిపోండి. వాసుదేవ గోత్రం ఇప్పుడు తెలిసింది కదా. శివ గోత్రం, వాసుదేవ గోత్రం అంటే ఒక ఇంటి అమ్మాయిని ఒకరు చేసుకున్నారు. అవునా కాదా? మరి వాళ్ళకి లేని పోటాల మనకెందుకు అట్లా. కనుక మీరు చెప్తున్నారు మాది వాసుదేవ గోత్రము. అమ్మాయి యొక్క ముత్తాత గారు గంధమాదన పర్వత మహారాజు, తాతగారు త్రికూట పర్వత మహారాజు, తండ్రి నా హిమవంతుడు, అందుకే హైమవతి. పర్వత మహారాజు పార్వతి, గిరిపుత్రిక గిరిజ, గౌరీ, అన్ని అవే. తండ్రి పేర్లు వస్తే తండ్రి లాగా అమ్మాయి పుట్టి అదృష్టం అంటారు కదా, ఇదంతే. హిమవంతుడు, హైమవతి అట్లా. కనుక మీరు చెప్తున్నారు మాది వాసుదేవ గోత్రం. ఫలానా మీ అబ్బాయి లాగా అబ్బాయి లేడు కదా, మా అమ్మాయి లాగా అమ్మాయి కూడా లేదు. మీ అబ్బాయికి తెచ్చుకున్న పేరు, మా అమ్మాయి పేరు లలితా మహాత్రిపుర సుందరి, ఆమె పార్వతి. అర్థమైందా? ఈమె సౌందర్యం ఎవరికి ఉండదు. అదేంటండి, చాలా మంది అందంగా ఉంటారు కదా, మన అందం శాశ్వతం కాదు. పరశివ శర్మణోనత్రే సదాశివధర్మణ పౌత్రాయ కాశీ విశ్వేశ్వర శర్మణ పుత్రాయ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకాయ సచ్చిదానందమూర్తయే నారాయణ స్వరూపాయ రాజరాజేశ్వర శర్మణే వరాయ పర్వత మహారాజ వర్మణోనత్రీ త్రికూట పర్వత మహారాజ వర్మణ పౌత్రీ. ఏమని మాట్లాడటం టకటక తీసుకోవాలి, కూర్చొని పెట్టదు. ఎందుకు ఈమె వెళ్ళలేదు? ఈమె అబ్బాయి చూడడానికి వెళ్ళలేదు కదా. అబ్బాయి వస్తున్నాడు, దేని మీద వస్తున్నాడు? ఈమె వేరు. ఆయన వచ్చేది ఎద్దు పైన పులి చర్మం నట్టుకొని, నాగుపాము మెడలో వేసుకొని, చితాభస్మం పూసుకొని వస్తున్నాడు ఎద్దు మీద. ఈవెంటుంది వచ్చి అందరూ చూపిస్తున్నారు అనమాట. అవి ఆయన నా మల్లుడు కాదమ్మా వస్తున్నాడు, అవి ఆయనేనా కాదు కాదు వస్తున్నాడు, అవి ఆయన కాదు. ఇట్లా ఎవరు అందంగా కనబడుతున్నారో ఆఖరికి విష్ణువుడు కూడా అనుకుంటాడు ఆయన బాగా పీతాంబరుడు, సలింగ చక్రం సకిరీట కుండలం సపీత వస్త్రం సరసీరుణం. అబ్బా ఆయన కాదు కాదు. ఇంతమందిలో అందంగా ఉన్న ఈయన కూడా కనుక్కుంటే ఎవరు మరి చూపిస్తున్నారు? ఆమె ఎవరు కాదనుకుంటున్నదో ఆయన చూపించు. అబ్బా ఏమయ్యా సంబంధం తీసుకురామంటే మంచి వాళ్ళని తీసుకురావచ్చు కదా. ఇటువంటి చితాభస్మము, కపాల మాల, నాగుపాములు, మంచి బట్టలు కావా, వ్యాఘ్ర చర్మం పులి చర్మం కట్టుకొని వస్తున్నాడు. ఆయనకి ఏం ఆస్తులు లేవా? పోయిపోయి మా అమ్మాయిని మేము ఏదో ఏం లేని వాళ్ళకి ఇస్తున్నామా? ఆయన పేరేమో విన్న ఆది భిక్షు అట.
మరి అటువంటి వాళ్లకు ఇవ్వడం మరి ఎట్లా ఎంతవరకు సమంజం అని ఈమె నిలదీస్తున్నది ఎవరిని పంపించిన వాళ్ళను. వాళ్ళంటున్నారు, అమ్మా నీ కనబడుతున్నది కపాలి చితాభస్మం కనబడుతున్నది, నాగు పాములు కనబడుతున్నాయి, ఎత్తు కనబడుతున్నది. నువ్వు ఎట్లా చూస్తున్నావు? లౌకిక దృష్టితో చూస్తున్నావు. పంతులే కదా అనుకోవడం వేరు. నమో బ్రహ్మణ్య దేవాయ గో బ్రాహ్మణ హితాయిత. అయ్యో పంతులు గారు బ్రాహ్మణుడు, వేద శాస్త్ర పండితుడు అనుకోవడం వేరు. మా ఊరు పంతులే, మా గుడి అర్చకుడే అనుకోవడం వేరు. ఇద్దరు భక్తులే, ఒకరేమో పంతులు అనుకోండి, ఒకరేమో వేద పండితులు బ్రాహ్మణోత్తములు. ఈ గిరిజనులు అంటారు అనమాట. ఆ పోయిన స్వయంవరం అనేవారు, ఆయన రామరావు ఆలోచన బ్రాహ్మణ దేవు అనిపించేది. ఓ దేవతారంలో ఉన్నటువంటి బ్రాహ్మణ, లేదు బ్రాహ్మణంలో చెరిగే దేవతవా అని పిలిచేవాడు పెద్ద మనిషి. అట్లా ఇక్కడ కూడా అమ్మా నువ్వు చితాభస్మం చూస్తున్నావు, ఇలా చూస్తున్నావు, కానీ నీకు తెలియని విషయం ఏం తెలుసా? ఉండేది ఒకప్పుడు కృత త్రేత ద్వాపర యుగాల్లో. ఇప్పుడు కలియుగంలో ఎవరు ఇచ్చినారు చెప్పండి? కుబేరుడు. కుబేరుడేనా? తొందరగా చేసే పంతులు అంటున్నారు. ఓకే, పొద్దున ఎండ ఉన్నదని సాయంకాలం మార్చడం గత 4 ఏళ్ల నుంచి. మీకు గుర్తుందో లేదో, 4 ఏళ్ళ 5 ఏళ్ల క్రితము తీసుకొచ్చాం కనుక ఇప్పుడు అన్ని మనస్కరించుకుంటే ఎట్లా అట్లా. కనుక కుబేరుడు వెంకటేశ్వర స్వామికి ఇచ్చినాడు. మరి కుబేరుడికి ఎవరు ఇచ్చినారు? పులి చర్మం ధరించేవాడు, ముక్తినిస్తాడు, అనంత వైరాగ్యం గలవాడు. కనుక ఇప్పుడు ఇవన్నీ తత్వం చెప్పేసరికి మళ్ళా దండం పెట్టుకొని చూస్తే ఎట్లా కనబడుతున్నాడు? శాంతం పద్మాసనస్థం శశధరమకుటం పంచభక్త్రం త్రినేత్రం శూలం భద్రం చ ఖడ్గం పరశుభేదం దక్షభాగే వహంతం నాగం భాషం చ ఖండా ప్రళయ హృదవాహంకి పాద ప్రక్షాళన చేస్తున్నారు. ఇక్కడ గుర్తు పెట్టుకోవాలి, అమ్మాయి ఇంకా మండపంలోకి రాలేదు. ఇక్కడ కనబడుతున్నది. మనం చిత్రాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. అన్ని చెప్తూ వస్తున్నాం కదా ఏమేమి జరిగిందని, అది ఊహ చేస్తూ ఉండాలి. ఇప్పుడు పరమేశ్వరుడు యొక్క సింహాసనం మీద కూర్చోబెట్టినారు. హిమవంతుడు మన దంపతియుక్తంగా కాళ్ళు కడుగుతున్నారు. పార్వతీ చెప్పండి. మమ ఆచంద్రాకం అనేక విశేషిక సౌఖ్య సౌమనస్య సౌభాగ్య నిత్య నిరతిశయ ఆనంద బ్రహ్మలోకావాప్త్యర్థం సాలంకృత పూర్వకం కన్యాదానం అహం కరిష్యే ఇమం వరం రాజరాజేశ్వరం ఒకసారి పరమేశ్వరుడికి బొట్టు పెట్టి కూర్చోండి. బొట్టు పెట్టి కూర్చొని పాలు ప్రక్షాళన చేస్తున్నారు. మీ అందరూ తరఫున పెడుతున్నారు. అర్థమైందా? ఆ తర్వాత చేతుకు కూడా నీళ్లు పోసి చేయగలడం కూడా నీళ్ళు ఇచ్చినారు. ఆ తర్వాత మధుపర్ణం అంటాము. మనం ఎట్లయితే అలసిపోయి వచ్చిన వాళ్లకు ఈ మధ్యలో
మధుపర్ణం ఇచ్చినారు. ఇప్పుడు బంగారు ఆభరణాలు ఉంగరం పెడుతున్నారు. భాగీరథి గౌతమి నర్మదా యమునాది ప్రవర్తతే భార్గవ రాఘవ కృష్ణ బోధక దిశాకారణమధ్యే నవమే బౌద్ధావతారే యుధిష్ఠిర విక్రమార్క శాలివాహ బృందనాగాధరం చిగానామధ్యే తృతీయ శాలివాసికే అస్మిన్ వర్తమాన వ్యావహారిక శ్రీ సౌమ్యవాసర శివాయ. అందరూ చెప్పండి. త్రిగుణీకృత అతిరాత్ర అక్తోర్యామ శాంతవన వాజపేయ అశ్వమేధాని శతక్రతు సంపూర్ణ సకల ఫల ఆవాప్తి అర్థం మయా సహ దశపూర్వేషాం దశాపరేషాం మధ్వంశానాం మాతృవంశానాం సర్వేషాం పితॄణాం నరకా ఉత్తీర్య శాశ్వత బ్రహ్మలోకే నిత్య నివాస సిద్ధ్యర్థం అలంకరిష్యే. కన్యాదానం ఏం చెప్తున్నారు శాస్త్రంలో? శ్లోకం మనకు అర్థం కాదు. ఉదయం యజ్ఞం చేసినారా? హృదయాగం చేసింది కదా. అటువంటి యజ్ఞములు 1,00,000 చేస్తే ఎంత పుణ్యమో ఒక కన్యాదానం అంత పుణ్యం. మనం చేసేటప్పుడు దృష్టి ఉండాలి. ఇప్పుడు గుర్తుపెట్టుకుంటాం. ఆ పొజిషన్లోకి వెళ్ళినప్పుడు ఆయన వచ్చిందో రాలేదో, ఈమె వచ్చిందో రాలేదో, ఆయన టిఫిన్ చేసిందో లేదో, ఇదే గోల మనది. ఈ తత్వం గుర్తుండదు. అర్థమైందా? దాన్నే పురాణ వైరాగ్యం, ప్రసూతి వైరాగ్యం, శ్మశాన వైరాగ్యం అంటారు. ప్రసూతి అయినప్పుడు తల్లి ఉంటుందట, మళ్ళా ఈ గర్భధారణ చేయకూడదు.